బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణంపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ చేతులెత్తేశారు. ఈ రోజు రాజయ్యపేటలో జరిగిన గ్రామ సభలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ఈ సమావేశం ముగిసింది. మత్స్యకారులంతా కూడా తమ గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే కలెక్టర్ మాత్రము బల్క్ డ్రగ్ పార్కు ఆపేది తన చేతిలో లేదని, మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తానని చెప్పి కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ చేసిన ప్రకటనపై మనతో మాట్లాడడానికి మత్స్యకారులు ఉన్నారు. ఈరోజు జరిగిన సమావేశంలో మీరేం చెప్పారు? కలెక్టర్ గారు మీకు ఏం హామీ ఇచ్చారు? ఈ రోజు ప్రధానంగా ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్పేసి ముక్తగన్నంతో ప్రజలందరూ కూడా ఒకే మాట చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు స్పష్టమైనటువంటి హామీని ఇక్కడ ప్రజలకు ఇవ్వలేదు. ఇదంతా కూడా ఈ ఉద్యమాన్ని చెరగే విధంగా తయారు చేస్తా ఉన్నారు. ఈ రోజు బల్క్ డ్రగ్ పార్క్ వచ్చి ప్రాణాలన్నీ కూడా బలైపోతాయని చెప్పేసి చెప్తే, కాదు ఇది బల్క్ డ్రగ్ పార్క్ కాదు, ఇది పార్కు ఏదో జంతర్ మంత్రగా ఆడుకోవడానికి తీగదనుకునేదనే విధంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ చెప్పడం చాలా హాస్యాస్పదమైన విషయం. ఈ రోజు బల్క్ డ్రగ్ పార్క్ పేరుతో మా ప్రాణాలు తీసేందుకు ప్రభుత్వాలు గూడు కడతా ఉంటే దానికి కలెక్టర్ గారు ఓకే అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం పైన మీరు అధికారులు స్పష్టమైనటువంటి హామీ మత్స్యకారులు ఇవ్వలేదు. దీని యొక్క పరిణామాలు ఏ మాదిరి ఉంటాయో మీ భవిష్యత్తులో చూపిస్తామని చెప్పేసి మత్స్యకారులు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పడడం వల్ల మీ ఎలాంటి నష్టం జరుగుతుంది? ముఖ్యంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? మహిళలకి ఆల్రెడీ గర్భాశయం బాగాలేదు, కిడ్నీలు బాగాలేవు, తర్వాత ఈ క్యాన్సర్ అంది బాగాలేదు. జిల్లా కలెక్టర్కి మేము ఆల్రెడీ చెప్పాం మేడం, మా పర్సనల్ ప్రాబ్లం కూడా మీకు చెప్పాం మేడం. మా గర్భాశయాలు బాగలేవు, మా పిల్లలు కూడా పుట్టే అవకాశాలు లేవు. నెక్స్ట్ జనరేషన్ అలా చేయకండి, మీ యొక్క చేతుల్లో మా భవిష్యత్తు ఉంది. మీరు మా మాట, మా ఆవేదన మీకు అర్థం అవుతే ఇది ఆఫ్ చేస్తారని నమ్మకంతో మేము మాట్లాడుతాం చెప్పాం. సో జిల్లా కలెక్టరే ఆమె చేతిలో లేదన్నప్పుడు ఇంకా మేము ఏ కలెక్టర్కి చెప్పాలి? ఏ కలెక్టర్ చేతిలో ఇది ఉంటుంది. సో అతను పేరు నరేంద్ర మోడీ చెప్పాలంటే చెప్పండి, అతను పిలిపించి చెప్తాం. లేదంటే ఇంకెవరు చెప్పాలో మీరు చెప్పండి. ఇక జిల్లా కలెక్టర్ ఇలా చెప్తేనే మేము ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పారు? నేను పై వాళ్ళతో మాట్లాడి చెప్తాను అని అంటున్నారు, కానీ నేను మీకు చెప్పడానికి వచ్చాను అని చెప్పలేరు మేడం. అనిత గారు సేమ్ ఇలాగ చెప్పారు, జిల్లా కలెక్టర్ కూడా ఇలాగ చెప్పారు. వీళ్ళందరూ మమ్మల్ని ఒక ఆట బొమ్మలాగా ఆడుకుంటున్నారా? అంటే వీళ్ళు మీటింగ్లు వినడానికైనా మేము ఇక్కడ ధర్నా చేసేదే, వీళ్ళ మాటలు వినడానికైనా మేము ఎలాగ వస్తున్నాము? అంటే మా ప్రజలతో ఇలా ఆడుకోవడానికి వస్తున్నారా? మా బాధ వీళ్ళకి అర్థం అవ్వట్లేదా? ఇంకెలా చెప్పాలి మా ఆవేదన? ఏమనుకున్నారు? ఈ రోజు కలెక్టర్ గారు సమావేశం పెడితే మీ సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నారా? మేడం గారు రాగానే మేము ఎంతో ఆనందంగా అనుకున్నాం. మేడం గారు వచ్చి మాకు ఈ బల్క్ డ్రగ్ పార్క్ని రద్దు చేసేటట్టు చెప్తారనుకున్నాం. ఎందుకంటే మొన్న హైవే దిగ్బంధం అయిన తర్వాత మేడం గారికి మేము పాయింట్లు చెప్పాం. ఇవన్నీ నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడి మీ ఊరు వచ్చి చెప్తారన్నారు. అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేస్తారని చెప్తారని మేము ఎంతో ఆశపడ్డాం. మేడం గారు ఇప్పుడు మేడం గారితో మా బాధలన్నీ వినిపించుకుంటే మేడం గారు మొత్తం 70 ఎకరాల భూమి తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇస్తే అందులో 454 ఎకరాలకు మాత్రమే ల్యాండ్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇంకా 812 ఎకరాలు భూమి ఇంకా సేకరించలేదు. అలాంటప్పుడు మీరు కంపెనీ ఎలా పెడతారంటే, ఈ ప్రపోజల్ నాది కాదమ్మా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, ఇది నా చేతిలో ఏమీ లేదు, నేను ప్రభుత్వానికి రాస్తాను అని చెప్తున్నారు తప్ప మీ బాధను మేము విన్నవించుకొని వెంటనే రద్దు చేస్తామని ఆమె ఎటువంటి స్పష్టత లేని హామీ ఇచ్చారు. ఇలాగే జరిగితే ఈ ఉద్యమాన్ని మరింత ఉద్రేకం చేసి తీవ్రమైన స్థాయికైనా మేము వెళ్తామని చెప్తున్నాం సార్. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటుంటారు కదా, ఎన్నికలకు ముందు ఆపుతామని చెప్పినప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని చంద్రబాబుకు అనితికి తెలీదా? ఏమో తెలీదో తెలుసో నాకు తెలీదు. తెలియకంటే ఎవరు ఏ తప్పు చేయరు. అన్ని సర్వం తెలిసి కూడా ఏమి తెలియనట్టుగా నెట్టింటారు వాళ్ళు. ఈవేళ ఎన్నో కొన్ని మన అంతం వచ్చింది, ఎన్నో రకాలుగా అడిగాము. ఇప్పుడు కలెక్టర్ వచ్చిన తర్వాత ఏమంటుందంటే, ఆ అమ్మ కూడా ఏమంటుందంటే, కేంద్రానికి నేను చెప్తాను అన్నదే కానీ నేను ఆపుతానని ఆ అమ్మగారు కూడా అనలేదు. తర్వాత ఏమంటుందంటే, అమ్మ చెప్పిన దాంట్లో ఏంటి అర్థమైందంటే, మోడీ దగ్గరికి తీసుకెళ్లాలో, మోడీ ప్రభుత్వం చేసింది ఇది, ఎంతకు తప్ప ఎవరు కాదని కలెక్టర్ అన్నది. అయితే మోడీకి నేను ఒకటే చెప్పాను కలెక్టర్కి, అమ్మ మత్స్యకారులు బతకడం ఇష్టం లేకపోతే గవర్నమెంట్కి కేంద్రానికి డబ్బే కావాలనుకుంటే మత్స్యకారులందరినీ పెట్రోల్లో ఏదో చేసి సమాధి చేసేసి చంపేసి డబ్బు పట్టించుకోమని చెప్పమ్మని ఒక మాట చెప్పాను. మా రత్నాల్లో రాజీపేట రోత రాజీపేట అయిపోయింది ఇప్పటికే. కానీ వాళ్ళకి డబ్బే కావాలనుకుంటే మా మత్స్యకారులు 50,000 మంది జనాన్ని చంపాలా, వాళ్ళు ఫ్యాక్టరీలు కట్టుకోవాలా, డబ్బు సంపాదించుకోవాలి. ఇంతకంటే మూరికి ఎవరు నేరంటే ఈ ఫ్యాక్టరీ తప్ప ఎవరు నేరు కాదు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అనితకు ఈ ఫ్యాక్టరీని ఆపే బాధ్యత లేదా? ఫ్యాక్టరీ ఆపే బాధ్యత మాకుంది. మేము పోరాడన్నా ఇది మేము ఇజ్జతాన్ని మేము ఆపుతాము.
ఈ రోజు కలెక్టర్ వచ్చింది అని అనుకో, కలెక్టర్ వచ్చింది అంటే గత 15 రోజుల నుంచి హైవే ఎక్కిన తర్వాత గత 15 రోజుల నుంచి వస్తుందని ఇంతవరకు ఎదురు చూసి ఈ రోజు వచ్చింది అంటే మా కడుపులు నింపుతుంది, మాకు న్యాయం చేస్తుంది అని అనుకున్నాం. కానీ ఇంత మాట అనేసుకొని నా చేతుల్లో ఏమీ లేదని చేతులు తెలుపుకోపోతుంది అని అనుకోలేదు. ఒక జిల్లాకి కలెక్టర్గా వచ్చి ఈ రోజు చేతులు తెలుపుకోపోయిందంటే మత్స్యకారులకు న్యాయం లేదు. పైన అధికారులు మాకు న్యాయం చెప్పలేదు, అధికారులు ఉన్న వాళ్ళు న్యాయం చెప్పలేదు, ఒక జిల్లా కలెక్టర్గా వచ్చి మాకు కూడా న్యాయం చెప్పలేదు. అది ఇంత మోసం, అధికారంలో ఇంత మోసం ఉన్నదని సంగతి మేము అనుకోలేదు. మేము ఎప్పుడు కూడా మా ప్రాణాలు ఎంతవరకు పోయినా సరే 45 రోజులు బట్టి మా కూడు లేకుండా మేము ఒగరించాం. ఈ ఒగరించింది కాకుండా మా ప్రాణాలు ఎడిసైనా సరే మాత్రం ఇంకా నష్టం, మా ప్రాణాలు పోగొట్టేసుకొని మా మాత్రం ఈ పోరాటం మాత్రం మా ఆపము. మా ఊర్లోనే 10,000 జనం అండి, 10,000 జనం కలెక్టర్ కూడా వస్తుందండి. మేము ఎంతో సంతోషపడ్డాం. ఇంత సంతోషం పడినందుకు మాకు చాలా భగవాన్ ఇచ్చిందండి. ఇప్పుడు అయితే మట్టికి ఏటి కూడా మాకు న్యాయం చెప్పలేదండి. పొద్దు నుంచి అన్నం తినకంటే, అన్నాలు వండుకోకంటే, వంటలు వండుకోకంటే ధర్నా చేస్తున్నామండి, కూర్చోయినామండి. కలెక్టర్ కూడా వస్తుందండి. ఈ కలెక్టర్ కూడా వచ్చి మాకు న్యాయం చేస్తుంది అనుకున్నామండి. ఈ రోజు మా పరిష్కారం ఏమిటంటే మేము అసలు మాట్లాడతాం, ఎక్కడికెక్కడికి వెళ్ళి మాట్లాడతామని చెప్తున్నారండి. మరి ఎలా మాట్లాడతారో మాకు ఏ పరిష్కారం ఏం చెప్పలేదండి సార్. మరి ఎలా చెప్తారు? మాకు న్యాయం చేయాలి సార్, మీరు న్యాయం చేయాలి. మాకు ఈ కంపెనీ వద్దు, మాకు న్యాయం చేయాలి. కలెక్టర్ వచ్చారు, ఈ రోజు తమ సమస్య పరిష్కారం అవుతుందని తామంతా కూడా ఆశించామని. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితిని చూస్తే కలెక్టర్ తమ చేతుల్లో ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ జరిగిన విషయాలన్నింటినీ కూడా పంపిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారని దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, తమను ప్రభుత్వం మోసం చేసింది, అధికారులు కూడా మోసం చేశారని చెప్పి రాజయ్యపేట మత్స్యకారులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ని ఏర్పాటు చేయడానికి వీలు లేదని, ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని, సచ్చినైనా స్వస్థంగానే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుని మాత్రం ఒప్పుకునేది లేదని చెప్పి మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, రాజయ్యపేట నుంచి.